సూపర్ స్టార్ కృష్ణ అంటే దర్శకుడు బాపు, రచయిత ముల్లపూడి వెంకటరమణ ఇద్దరికీ కూడా చాలా అభిమానం. 'సాక్షి' సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన అందించినటువంటి సహకారం, ఆయన ఏకాగ్రత, నటన, తర్వాత పల్లెటూరు వాతావరణం, ఆ పల్లెటూరు వాతావరణం తగ్గట్టు ఆయన తన అభిరుచిని మార్చుకోవటం, ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా ఏంటంటే, నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి మనస్తత్వం కాదు. నిర్మాతల మనిషి. ఏది అడిగినా సరే అది చాలా తక్కువ బడ్జెట్‌తో అయ్యేటువంటి వాటినే ఆయన కోరుకునేవారు. ఇది వాళ్ళకి బాగా నచ్చింది గూడా. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ తర్వాత తీసినటువంటి సినిమా తర్వాత కాలంలో 'అక్కినేని నాగేశ్వరరావుతో' 'బుద్ధిమంతుడు'. 'బుద్ధిమంతుడులో' ఒక క్యారెక్టర్ ఉంది. అదేంటంటే కృష్ణుడి వేషం. అది కేవలం 'అక్కినేని నాగేశ్వరరావుకి' మాత్రమే కనిపిస్తుంది. మిగతా వాళ్ళెవరికీ కనిపించదు. అది ఆ క్యారెక్టర్‌కి ఉన్న ప్రత్యేకత. శ్రీకృష్ణుడి వేషం వేయాలంటే ఎవరు వేయాలి? ఆ రోజుల్లో శ్రీకృష్ణుడి వేషం అంటే ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి ఎన్టీ రామారావు, తర్వాత రామకృష్ణ. ఇద్దరు కూడా వేసేవాళ్ళు. హర్నాథ్ కూడా ఒక ఆప్షన్ ఉంది. కాకపోతే ఎందుకనో వాళ్ళు ప్రిఫరెన్స్ సూపర్ స్టార్ కృష్ణ వైపు ఇవ్వటం జరిగింది. అడిగారు. ముల్లపూడి వెంకటరమణ అడగటం జరిగింది. ఇందులో శ్రీకృష్ణుడి వేషం వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే బడ్జెట్ కూడా ఒక అవరోధం. ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి అగ్రనటుడిని తీసుకొని అందులో శ్రీకృష్ణుడి వేషం వేస్తే ఆ బడ్జెట్ తట్టుకోవాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. అందుకని వాళ్ళు కృష్ణ అయితే బాగుంటుంది, ఆయన రెమ్యునరేషన్ చూసుకోరు అన్నటువంటి ఉద్దేశంతో అడిగారు. అడిగితే వాళ్ళంటే చాలా గౌరవం కదా ఆయనకి. ఆయన ఒక సమాధానం చెప్పారు. నేను ఇప్పుడు ఆల్రెడీ సోషల్ పిక్చర్స్ చేస్తున్నాను. అలాగే జేమ్స్ బాండ్ తరహా సినిమాలు చేస్తున్నాను. అపరాధ పరిశోధన చేసేవంటి పాత్రలు చేస్తున్నాను. కానీ పౌరాణిక పాత్ర జోలికి మాత్రం వెళ్ళదలుచుకోలేదు. మీరేమి అనుకోవద్దు. కాకపోతే శోభన్ బాబు నటభూషణుడు. అతను సున్నితమైనటువంటి వ్యక్తి, మనస్తత్వం. అతను శ్రీకృష్ణ వేషానికి సరిపోతాడు. మీరు అతన్ని అడిగి చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ముల్లపూడి వెంకటరమణ కూడా ఆ సలహా నచ్చింది. నిజమే, సోహన్ బాబు బాగుంటాడు అని చెప్పేసి. కాకపోతే అడిగే ముందు అక్కినేని నాగేశ్వరరావు గారి అభిప్రాయం కూడా కనుక్కుందాం అని చెప్పి ఇదే విషయాన్ని వెళ్ళి ఆయనకి చెప్పడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు కూడా సోహన్ బాబు మీద మంచి అభిప్రాయం ఉంది. తొలినాళ్ళలో ఎన్టీ రామారావు సోహన్ బాబుకి అవకాశాలు ఇప్పించారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా అవకాశాలు ఇప్పించారు. మనిషి కాంట్రవర్సీ లేనటువంటి పర్సన్. కాబట్టి అతనైతే బాగుంటాడు అని చెప్పేసి ఆయన కూడా ఓకే చేసేసారు. సరే వెళ్ళి సోహన్ బాబుని అడిగారు. సోహన్ బాబుకి ఏంటంటే ఆ క్యారెక్టర్ తను చేయగలనా లేదా ఇది ఒక సందేహం. కాకపోతే బాపు మీద నమ్మకం ఉంది. బాపు తీసే దర్శకత్వపు శైలి మీద నమ్మకం ఉంది. దాంతో అప్పటికి వేషాలు కూడా అతనికి కావాలి. ఎందుకంటే వీరాభిమన్యు లాంటి సినిమా వచ్చినా కూడా అతనికి హీరోగా బ్రేక్ త్రూ ఏమి రాలేదు. వచ్చిన వేషం యాక్సెప్ట్ చేయాలి, కుటుంబ జీవనం గడపాలి. వచ్చింది శ్రీకృష్ణుడి వేషం, ఎందుకు వేయకూడదు అని చెప్పేసి ఆ క్యారెక్టరు సోహన్ బాబు వేయటం జరిగింది. అది ఎంత పాపులర్ అయిందో, ఎంత హిట్ అయిందో, ఆ క్యారెక్టరు ఎంత ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళిందో మీకు అందరికీ తెలిసిందే. ఈ క్యారెక్టర్ ద్వారానే ఆయనకి మంచి ఎలివేషన్ కూడా వచ్చింది. అంటే సోహన్ బాబు పౌరాణిక పాత్రలు కూడా చేయగలరు అనేటువంటి ఒక కాన్ఫిడెన్సు అటు నిర్మాతలకి వచ్చింది, దర్శకులకి వచ్చింది, సినిమా ఇండస్ట్రీలో కూడా వచ్చింది. సో ఇదే పరిస్థితుల్లో సంపూర్ణ రామాయణం సినిమా తీయటానికి ఉపక్రమించారు. ఆల్రెడీ కృష్ణ ముందే చెప్పేశారు, నేను పౌరాణిక పాత్రలకి వెళ్ళను అని చెప్పేసి. సంపూర్ణ రామాయణం విషయంలో కూడా ఇదే పద్ధతి. ఎందుకంటే అగ్రశ్రేణి నటుల జోలికి కనుక వెడితే వాళ్ళతో రెమ్యునరేషన్ ప్రాబ్లము. ఆల్రెడీ శ్రీకృష్ణుడి కింద మరి సోహన్ బాబు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి సోహన్ బాబునే ఈ సినిమాకి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇందులో రాముడి కింద సోహన్ బాబుని అడిగారు. ఆయన ఆల్రెడీ కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, కాబట్టి రాముడి వేషం వేస్తే ఎలాగుంటుంది అనే అభిప్రాయం ఆయనకుంది. అప్పుడు తన మిత్రుడు, తనతో పాటు అనేక సినిమాలు చేస్తున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణని అభిప్రాయం అడిగారు. ఇలా సంపూర్ణ రామాయణంలో శ్రీరాముడి వేషం నాకు వచ్చింది, ఏం చేయమంటావు అని చెప్పేసి. చేయాలి, చాలా బాగుంటుంది, ఆ క్యారెక్టర్ బాగా చేయగలరు కూడా.
ఎందుకంటే శ్రీకృష్ణ వేషం బాగా వచ్చింది కాబట్టి ఇది కూడా మీరు చేయగలరు అని చెప్పి ఆయన అన్నారు. సరే ఆ నమ్మకంతో ఆ సినిమా ఒప్పుకున్నారు కూడా. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 వారాల వరకు కలెక్షన్స్ లేవు. సోహన్ బాబుకి దిగులు పట్టుకుంది, భయమేసింది. అరే! నేను తప్పు చేశానా అని చెప్పేసి ఒకరోజు తెల్లవారుజామునే మరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు దగ్గరికెళ్లారు. వెళ్ళి ఏవండీ నేను ఇలాగా సినిమా చేశాను 'శ్రీరాముడి వేషం'. అదేమో చూస్తేనేమో కలెక్షన్స్ లేవు. నాకేమో భయమేస్తుంది అంటే, "ఏం పర్వాలేదు. ఈ సినిమా శ్రీరాముడి కింద నన్ను చూసారు జనాలు. ప్రజల్లోకి డైజెస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. 2 వారాల తర్వాత ఈ సినిమా హిట్ అవుతుంది. ఏమీ భయం వద్దు" అని చెప్పేసి భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన తర్వాత కొంత కాన్ఫిడెన్స్‌తో వెళ్లారు కానీ, మనసులో మాత్రం కొంత సందేహం అయితే ఉంది. ఆ సందేహాన్ని పటాపంచలు చేస్తూ 2 వారాల తర్వాత సంపూర్ణ రామాయణం సంపూర్ణంగా విజయవంతమైంది. ఇదేది పద్ధతి కురుక్షేత్రంలో కూడా వచ్చింది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణ వేషం వేయటానికి మొట్టమొదట సోహన్ బాబు తటపటాయించారు. కర్ణుడి వేషం వేద్దామని చెప్పి అనుకున్నారు. కానీ కృష్ణ మాత్రం ఒకటే చెప్పారు. రామకృష్ణ గాని, హన్నాది గాని శ్రీకృష్ణ వేషం వేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సక్సెస్ అవ్వదు. మీరే వెయ్యాలి అని చెప్పేసి ప్రోత్సహించడంతో శ్రీకృష్ణ వేషం సోహన్ బాబే వేశారు. అందులో ఆయన నటన మీకు అందరికీ తెలిసిందే. మంచి సూపర్ హిట్ అయినటువంటి ఒక క్యారెక్టర్ అది. సినిమా కూడా విజయవంతమైంది. అదేమీ ఫ్లాప్ సినిమా కాదు. అన్ని చోట్ల కూడా బానే ఆడింది. కాకపోతే 'దాదానవేర సూరకర్ణ' సూపర్ హిట్ కాలేదు గానీ, అది తీసి పారేదగ్గ సినిమా మాత్రం కాదు. ఒక క్లాసిక్ మూవీ, చాలా అత్యున్నత నైపుణ్యంతో, కళా విలువలతో తీసినటువంటి ఆ సినిమా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. హాలీవుడ్ సినిమాలో 'బెన్‌హర్' ఎలా ఉంటుందో, తెలుగులో 'కురుక్షేత్రం' కూడా అదే స్థాయిలో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సూపర్ స్టార్ కృష్ణ తన పాత్రలు ఏమిటో, తన క్యారెక్టర్స్ ఏమిటో చూసుకుంటూ, ఎదురు వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్‌నెస్సు, ఎదురు వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం, ఎదురు వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని కూడా గుర్తించి, నిర్మాతలు, దర్శకులకు చెప్పి ఎలివేషన్ చేశారు అని చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ, మంచి ఉదాహరణ. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. తక్కువ మందిలో అంటే చాలా తక్కువ మందిలో ఉంటుంది. అలాంటి వ్యక్తే మరి సూపర్ స్టార్ కృష్ణ. ఈయన ఎలా పోల్చొచ్చంటే, ఒక మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు ఎలాంటిది, దాని ఆకు తీసుకోండి. ఆకు ఎంత ఎండిపోయినా కూడా అది దాని మీద నీళ్లు గనక వేస్తే మళ్ళీ ఆకుపచ్చగా మారిపోతుంది. ఎంతోమందికి నీడనిస్తుంది. ఎన్నో సంవత్సరాల పాటు అది ఎంతోమందికి జీవనాన్ని కల్పిస్తుంది. అది ఒక కల్పతరువు లాంటిది. అలాంటి వ్యక్తే సూపర్ స్టార్ కృష్ణ కూడా. ఎంతోమందికి ఆయన ఆశ్రయం ఇచ్చారు. ఎంతోమందికి కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చారు. ఎంతోమందికి చేయూతనిచ్చారు. అలాంటి వ్యక్తి గురించి రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అని నాకు అనిపిస్తుంది. పత్రికలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు చాలా వరకు చెప్పారు. కానీ చెప్పని విషయాలు కూడా ఎన్నో దాక్కుని ఉన్నాయి. వాటన్నిటిని బయటికి తీసి మీ ముందు ఉంచుతున్నాను. మరి దీనికి అథెంటిసిటీ ఏంటి అంటే, అప్పట్లో ఉన్నటువంటి మేకప్ చీఫ్ మాధవరావు గారు. ఆయన ఇప్పటికీ కూడా మంచి మంచి విషయాలు చెప్పేటువంటి ఒక మంచి మనిషి. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసినటువంటి సేవలు, అలాగే చేసిన సినిమాలు కలకాలం గుర్తుండిపోతాయి. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఈ విషయాలన్నింటిని కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు జీవితంలో ముందడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.